Good evening, my dear students. Welcome to our English home. The main purpose of this house is to speak in English to make you all speak out. Okay, right. Today, I don't want to waste your time. Please open your notebook. I want to give you some class for 10 minutes. After that, we will discuss something. Notebook లో హెడ్డింగ్ పెట్టండి. మెయిన్ హెడ్డింగ్ ఇంపార్టెంట్ ఫ్రేజెస్ అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ అని అర్థం. ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూజ్. Important phrases for daily use. ఇప్పుడు దానిలో ఫస్ట్ వన్ ఒకటి మెయిన్ హెడ్డింగ్ లో పెట్టండి. ఇది కూడా మెయిన్ హెడ్డింగ్. ఫస్ట్ వన్ గ్రీటింగ్ సమ్వన్. హెడ్డింగ్ గ్రీటింగ్ సమ్వన్. అది మెయిన్ హెడ్డింగ్. మనం గ్రీటింగ్ సమ్వన్ కోసం చెప్తున్నాం. అంటే కొంతమంది వ్యక్తుల్ని ఎవరినైనా ఎలా గ్రీటింగ్ చేయాలి, ఎలా పలకరించాలి అనే దాన్ని ఇప్పుడు చెప్తున్నాం అనమాట. దానిలో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఫార్మల్. FORMAL. ఫార్మల్ పెట్టి ఐఫన్ పెట్టండి. ఫార్మల్ అయితే ఎలా పలకరించాలి. ఫార్మల్ అంటే అర్థం అఫీషియల్ గా, గౌరవంగా అని అర్థం తెలుగులో. ఫార్మల్ అయితే ఎలా పలకరించాలి. హెలోతో స్టార్ట్ చేయాలి. హలో అంటాం కదా. HELLO హలో డాష్ పెట్టండి. అంటే హలో సార్ లేదా హలో మేడం, అతని పేరు కూడా పెట్టుకోవచ్చు. హలో రాజు లైక్. కామా పెట్టి లైన్ లో రాసుకోండి. హౌ ఆర్ యూ. లేదా దాని పక్కన ఇలా బార్ పెట్టండి, గీత. లేదా అని అర్థం హౌ ఆర్ యూ, లేదా హౌ ఆర్ యూ డూయింగ్ అని కూడా అనొచ్చు. దాన్ని మనం ఇంగ్లీష్ లో స్పీడ్ గా మాట్లాడినప్పుడు హౌ ఆర్ యూ డూయింగ్ అనేస్తాం, హౌ ఆర్ యూ అనేస్తాం. రెండింటి ఒక్కొక్క అక్షరంతో పలికేసి అది స్టైల్ తర్వాత వస్తుంది. కరెక్ట్ మ్యాటర్ తెలిస్తే స్టైల్ తర్వాత నేర్పిద్దాం. దాని కింద థర్డ్ లైన్ లో మీకు తెలిసిందే గుడ్ మార్నింగ్ ఇలా బార్ పెట్టుకొని గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అలా 3 పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా పలకరించాలి ఫార్మల్ గా అంటే హలో మిస్టర్ రజనీ, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అలా అంటాం అనమాట. రైట్. ఎగ్జాంపుల్ అలా చెప్పుకోవచ్చు. హలో రాజు, హౌ ఆర్ యూ డూయింగ్, గుడ్ మార్నింగ్ అలా పలకరించాలి. అంటే ఇవి 3 యూజ్ చేస్తాం బేసికల్ గా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో రాసుకోండి ఇన్ఫార్మల్. అంటే మరి గౌరవం కాకుండా జస్ట్ ఫ్రెండ్లీ నేచర్ తో ఎలా అని. ఇన్ఫార్మల్. హాయ్ పక్కన ఆశ్చర్యార్థకం పెట్టాలి, ఎక్స్క్లమేషన్ మార్క్. హాయ్ గాని HEY హే అని కూడా అనొచ్చు. హే అని పిలుస్తాం. హే రవి, హే రాజు అలా. నెక్స్ట్ అది కాకుండా వాట్సాప్ అని కూడా అనొచ్చు. ఇది కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. నేటివ్ స్పీకర్స్ అంటే ఇంగ్లీష్ లోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఇది మన ఆంధ్ర వరకు రాలేదు. ఓకే, ఒకవేళ వచ్చినా సరే మీ నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కువగా వాడుతుంది. హే వాట్సాప్ అని పిలుస్తాం. హే రాజు వాట్సాప్ అంటాం. అంటే ఏంటి సంగతిలో అని అర్థం. అది మీనింగ్, ఇంకేం కాదు. అలా రాయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ హౌ ఆర్ యూ వాడచ్చు. హౌ ఆర్ యూ పక్కన కొంచెం యో ఇలాంటివి ఉంటాయి. అది మన సైడ్ వాడుకలో లేదు. మీరు క్యాజువల్ గా రాసుకోండి. హౌ ఆర్ యూ వరకు చాలు. హౌ ఆర్ యూ అంతవరకు సరిపోదు. నెక్స్ట్ రాసుకున్నారా? ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ అంటే రెండో మెయిన్ హెడ్డింగ్. మళ్ళా మెయిన్ హెడ్డింగ్ లోనే సేయింగ్ గుడ్ బాయ్. అంటే గుడ్ బాయ్ ఎలా చెప్పాలి, అంటే బాయ్ ఎలా చెప్పాలి అని.
సెకండ్ కాన్సెప్ట్ సేయింగ్ గుడ్ బై. సేయింగ్ గుడ్ బై ఎలా చెప్పాలి? ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ పాయింట్ లో ఫార్మల్ అని పెట్టి ఐఫన్, అంటే ఫార్మల్ అయితే ఎలా చెప్పాలి? ఫార్మల్ లో లైన్ గా రాసుకోండి పాయింట్ వైజ్ గా. గుడ్ బై, GOD గుడ్, BY గుడ్ బై. అండ్ సెకండ్ పాయింట్ లో హ్యావ్ ఏ నైస్ డే హ్యావ్ ఏ నైస్ డే అని అంటాం. హ్యావ్ ఏ. అండ్ థర్డ్ పాయింట్ లో ఇట్ వాజ్ నైస్ సీయింగ్ యూ అగైన్ చేస్తున్నా. ఇట్ వాజ్ నైస్ సీయింగ్, SEEING. ఇట్ వాజ్ నైస్ సీయింగ్ యూ, YOU అగైన్, AGIN. నైస్ సీయింగ్ యూ అగైన్ అంటే ఇది అఫీషియల్ గా లెటర్స్ లో వాడొచ్చు. అఫీషియల్ గా మాట్లాడినప్పుడు కొంచెం గౌరవంగా పెద్దలతో మాట్లాడినప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. టేక్ కేర్, దాని కింద లేదు. టేక్ కేర్, టేక్ CRE, టేక్ కేర్. నెక్స్ట్ గుడ్ నైట్ అంటే బాయ్. సాధారణంగా ఒక డేలో బాయ్ ఎప్పుడు చెప్తా అంటే గుడ్ నైట్ టైంలోనే ఎక్కువగా యూజ్ చేస్తాం, కానీ గుడ్ నైట్ కూడా ఫార్మల్ లో వస్తుంది. గుడ్ నైట్. ఇప్పుడు క్యాజువల్ గా మనం ఈ రోజు నుంచి ఇది డిసైడ్ అయ్యాం, స్టార్టింగ్ 10 to 15 minutes డైలీ యూసేజ్ వర్డ్స్ చెప్దామని. ఇవి మీరు ఇంటి దగ్గర యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే రావు, ఇంకా వేస్ట్. ఎప్పుడు ప్రతి క్లాస్ లో కానీ ప్రతి ఇన్స్టిట్యూట్ లో చేస్తున్న మిస్టేక్ అదే. మనం నోట్స్ వేస్తున్నాం, రాసుకుంటున్నాం, కంఠస్థ పెడుతున్నాం, అంతే, కామ్ కథం అయిపోతుంది. ఈ రోజు చాలా చేయొద్దు, జస్ట్ ఇంట్లో యూజ్ చేయండి. చిన్న చిన్న మెసేజ్లు, కాల్స్ చేస్తున్నారు అనమాట. రైట్, రాయండి. వాట్ డూ యూ డూ, బ్రాకెట్ లో జాబ్ అని రాయండి. మనలో చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఈ క్వశ్చన్ అడగడానికి. అంటే మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారండి అని అడగాలి. అలా అడగాలంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతుంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే అర్థము మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని, అంటే ప్రెసెంట్ కరెంట్లీ మీరు ఏం చేస్తున్నారని అర్థం. దీనికి చాలా మంది ఏం చేస్తారంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారని అడగడానికి కూడా అలాగే అడుగుతారు. అది చాలా పెద్ద మిస్టేక్. కాబట్టి దాన్ని ఎలా అడగాలంటే వాట్ డూ యూ డూ అని అడగాలి, అంటే మీరు ఏం చేస్తున్నారని. ఓకే, అలా అడిగితే మీరు ఆన్సర్స్ ఏ విధంగా ఇస్తారు రాసుకోండి. పాయింట్ 1, ఐ యామ్ ఏ డాష్ పక్కన మీరు అక్కడ ఏం చేస్తే అది. ఆమె టీచర్ అయితే టీచర్, డాక్టర్, అలా ఏదేదో అది, సోషల్ వర్కర్, లేదా ఆమె స్టూడెంట్, ఇలా ఏదైనా రాసుకోవచ్చు. అలాగే రెండో పాయింట్ లో I_M డైరెక్ట్ గా ఆమె టీచర్ అని చెప్పొచ్చు. ఐఎమ్ టీచర్, ఐఎమ్ ఏ టీచర్. మళ్ళీ లేదా అదే సెంటెన్స్ ని ఇంకెలా చెప్పొచ్చు అంటే థర్డ్ పాయింట్ లో ఐ వర్క్ యాజ్ ఏ డాష్, ఐ వర్క్ యాజ్ ఏ టీచర్, ఐ వర్క్ యాజ్ ఏ డాష్, ఐ వర్క్ యాజ్ ఏ టీచర్. ఆ 3 విధాల్లో ఏ విధంగానే చెప్పొచ్చు మనం మాట్లాడుకుంటున్నాం. అదేంటి జాబ్కి సంబంధం అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర అలా అడగాలంటే ఆ విధంగా అడుగుతాం. జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారు అంటే జాబ్ తెలుసుకోవడం కోసం అడిగినప్పుడు అలా. నెక్స్ట్ పాయింట్ లో రాసుకోండి, అంటే నెక్స్ట్ హెడ్డింగ్ లో వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే బ్రాకెట్ లో రైట్ నౌ లేదా కరెంట్లీ అని అర్థం. వాట్ ఆర్ యూ డూయింగ్, ఇప్పుడు దాని ఆన్సర్ రాసుకోండి. ఎలా అడిగితే ఎలా చెప్పాలి అంటే ప్రెసెంట్ మీరు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పాలంటే దీన్ని మనం ఇంగ్లీష్ గ్రామర్ భాషలో చెప్పుకోవాలనుకుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అంటాం. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఏంటి అని అడిగినప్పుడు ఇంగ్ ఫామ్ వాడాలి వెర్బ్కి. అంటే రీడింగ్, గోయింగ్, కమింగ్, వాచింగ్, ఇలా ఇంగ్ ఫామ్ వాడాలి. అది చిన్న క్లూ.
ఎప్పుడైనా జరుగుతూ ఉంది అంటే ఇన్ఫార్మ్ మోడల్ అనమాట. ఇప్పుడు ఆన్సర్స్ ఎలా రాస్తామంటే రాసుకోండి ఐఆమ్ పెట్టుకుని ఏదో వర్క్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. కొన్ని చెప్తాను ఒక 5-6 సెంటెన్స్ లో మీరు ఓన్గా తయారు చేసుకోండి. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. ఐఎమ్ టాకింగ్ ఆన్ ది ఫోన్. ఐఎమ్ టాకింగ్ ఆన్ ది ఫోన్. I'm talking on the phone. I'm learning. I'm learning to speak in English. To speak English. I'm learning to speak English. అలా డైరెక్ట్ ఇన్ఫార్మ్ రాయాలి. I'm writing notes. I'm writing notes. అది నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. టాకింగ్ అబౌట్ పాస్ట్ రాయండి. పాస్ట్ హెడ్డింగ్ లో టాకింగ్ అబౌట్ పాస్ట్. ఎవరైనా తెలుగులో కావాలి అనుకుంటే బ్రాకెట్ లో గతంలో జరిగిన విషయాల కోసం టాకింగ్ అబౌట్ ది పాస్ట్. అందరికి తెలిసిన ఒకసారి జస్ట్ రిమైండ్ చేస్తున్నా, అంటే చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ఇవే ఇంపార్టెంట్. ఇవి తెలిస్తేనే మాట్లాడగలుగుతాం. అంటే ఇందాక మనం జరుగుతూ ఉన్న దాన్ని ఎలాగో చెప్పాం ఇన్ఫార్మ్ అని. ఇప్పుడు జరిగిపోయింది ఆల్రెడీ, పాస్ట్ గతంలో జరిగిందని ఎలా చెప్పాలి అంటే డైరెక్ట్ గా ఇది టెన్సెస్ లో అయితే మనం చెప్తాం సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు పెట్టాలి అని. రైట్, అంతే. అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్, జరిగిపోయిన వెర్బ్ అని పెట్టాలి సబ్జెక్ట్ పక్కన. ఇక్కడ సబ్జెక్ట్ మీరే కదా, అంటే మిమ్మల్ని ఎవరో అడుగుతున్నారు కానీ మీరు ఒక్కలా ఆన్సర్ చెప్పాలి. కాబట్టి ఐ పక్కన డైరెక్ట్ వెర్బ్ టు పెట్టేయాలి, అంటే ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పడానికి. కావాలంటే స్ట్రక్చర్ రాసుకోండి. ఐ ప్లస్ వెర్బ్ టు అని రాసుకోండి. ఐ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ రాయండి. ఒకటో పాయింట్ లో నేను కొన్ని చెప్తున్నాను, ఆల్రెడీ జరిగిపోయింది చెప్తాను. ఐ వెంట్ టు క్లాస్. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను, టు అంటే కీ అని అర్థం తెలుగులో, క్లాస్ కి వెళ్ళాను. ఐ వెంట్ టు క్లాస్. ఐ సా ఏ మూవీ. SAW సా అంటే వెర్బ్ టు, అది సి కి వెర్బ్ టు సా. ఐ సా ఏ మూవీ. I saw a movie. I talked to my friend. I talked to my friend. అలా డైరెక్ట్ గా మనం ఏదైనా గతం గురించి చెప్పాలనుకుంటే డైరెక్ట్ వెర్బ్ టు పెట్టేస్తాం ఐ పక్కన. మీరు ఏం చెప్పాలనుకుంటే అది, ఏదైనా కొన్నారు అనుకుంటే వెర్బ్ టు. బాట్, బై, బాట్ అనమాట. అలా కొన్ని వెర్బ్స్ ఒకసారి చెప్తాం, 20. ఓన్లీ వాటి మీద ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా గుర్తుంది. అలా చేయాలి ఇప్పుడు కూడా. నెక్స్ట్ హెడ్డింగ్ ఫ్యూచర్ కోసం రాసుకోండి. టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ అని రాయండి. టాకింగ్ అబౌట్ ఫ్యూచర్. టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఎలా ఉండాలంటే, అంటే భవిష్యత్తులో జరగబోయింది. అంటే రేపు మీరు క్లాస్కి అటెండ్ అవుతాను అని చెప్పడానికి, రేపు ఏదైనా క్యాంప్ వెళ్తాను, రేపు అది కొంటాను, రేపు తింటాను. భవిష్యత్తులో జరగబోయిందని ఎలా చెప్పాలి? భవిష్యత్తులో జరగబోయిందంటే సింపుల్ గా ఐ విల్ ప్లస్ వెర్బ్ వన్ అని రాస్తాం. ఐ విల్ ప్లస్ వెర్బ్ వన్. యాదయ్య గారు నోట్స్ రాస్తున్నారా? ఓకే, వినబడి.
ఓకే. ఓకే. ఐ విల్ ప్లస్ వెర్బ్ వన్. ఇది భవిష్యత్తులో జరగబోయింది. ఇది తెలిసిన విషయం. ఐ విల్ పక్కన డైరెక్ట్ వెర్బ్ వన్ అనమాట. అంటే మీరు వెళ్ళాలి, రేపు వెళ్తారనుకోండి ఐ విల్ గో అలా. రేపు తింటారనుకుంటే ఐ విల్ ఈట్. రేపు అని కాదు, నెక్స్ట్ కొన్ని గంటల తర్వాత అయినా కూడా మీరు విల్ వాడుకోవచ్చు. కొన్ని సెంటెన్సెస్ రాయండి. ఐ విల్ గో టు స్కూల్. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. నెక్స్ట్ ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్ ఆన్ సండే. ఐ విల్ గో. I will go to shopping. I will go to shopping on next week. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, రొటీన్స్. నెక్స్ట్ హెడ్డింగ్ రొటీన్స్ అని. రొటీన్స్ అంటే బ్రాకెట్ లో డైలీ చేస్తున్న పనులను. బ్రాకెట్ లో డైలీ డైలీ డ్యూటీస్ అలా రాసుకోవచ్చు. తెలుగులో డైలీ మీకు అలవాటుగా రెగ్యులర్ గా చేస్తున్న పనులు. ఇది కూడా సింపుల్. దీనికి సింపుల్ గా ఐ పక్కన వెర్బ్ అని పెట్టేస్తే సరిపోద్ది. మనం మాట్లాడినప్పుడు మీ డైలీ ఏమేమి చేస్తుంటారమ్మా అని అడిగాం అనుకోండి, ఓన్లీ వెర్బ్ అని పెట్టుకుని వెళ్ళిపోండి. నేను డైలీ ఫోన్ చేస్తాను, చదువుతాను, పేపర్ చదువుతాను, టీవీ చూస్తాను, ఇలా రెగ్యులర్ గా చేసిన పనులు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా ఐ పక్కన వెర్బ్ అని పెట్టేస్తే సరిపోద్ది. ఏ హెల్పింగ్ వెర్బ్ లో ఇంగ్ ఫామ్ లో ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా ఐ పక్కన వెర్బ్ అని పెడతాం. దీనే మన గ్రామర్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని పిలుస్తాం కదా. సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాం. అది కొన్ని పాయింట్స్ రాసుకోండి ఎలా ఉంటాయంటే, ఐ వేకప్. I wake up at 6 a.m. Next, I read Enadu newspaper. I go to work every day. I go to work every day. I brush my teeth every day. Next, I drink tea. I drink tea every day. ఎవ్రీ డే దగ్గర డైలీ రాసుకోవచ్చు, రెగ్యులర్లీ రాసుకోవచ్చు, ఏమైనా కరెక్ట్. ఐ డ్రింక్ టీ డైలీ, ఐ డ్రింక్ టీ రెగ్యులర్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. మాట్లాడినప్పుడు సందర్భాన్ని బట్టి పెడతాం. I eat 3 times a day. I eat 3 times a day. ఓకే, అలా మనం సింపుల్ గా చెప్తాం. ఓకే రైట్, సరిపోతుంది ఈ రోజుకి. అయితే ఇప్పుడు ఈ రోజు టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. టుడేస్ టాపిక్ ఏంటంటే, ఒక నోటిఫికేషన్ మీరు పేపర్ లో చూసారు. ఆ మ్యాటర్ ని, అంటే మీరు నోటిఫికేషన్ చూసారు, దాన్ని మైండ్ లో పెట్టుకొని మీరు ఒక స్కూల్లోకి వెళ్తున్నారు.
నేను ఖాళీగానే ఉన్నాను, నేను ఇది చదివాను అని చెప్పేసి ఆ స్కూల్లో ప్రిన్సిపాల్తో మీరు డిస్కస్ చేయాలి. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారు అంటే స్కూల్లో వేకెన్సీస్ కోసం కానీ స్కూల్లో వేకెన్సీస్ కోసం కానీ ఇది ఎలా డిస్కస్ చేస్తారు, అసలు ఎలా వెళ్తారు, ఎలా మాట్లాడతారు అనేది ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడతాను. అలాగని చెప్పేసి అంటే దీనిలో మీ స్కిల్స్ కూడా తెలియాలి. అంటే స్కిల్ అంటే అర్థం ఏంటంటే నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి 10-20 ఆన్సర్లు పెద్ద పారాగ్రాఫ్ చెప్తే స్కిల్ కాదు. ఎలా ఆన్సర్ చేసుకున్నారు సింపుల్ గా చెప్పాలి, ఖచ్చితంగా అర్థం అవ్వాలి, భయపడకూడదు, అలా చెప్పాలి. మీ పేరేంటి అని అడగగానే మొత్తం మాంసం మాంసం చెప్పుకొచ్చేయకూడదు. సింపుల్ గా నా పేరు ఇది సార్ అంతే, అలా సింపుల్ గా చెప్పండి. అలా చేయరు చాలా మంది, నేను చెప్తున్నా కూడా చేయరు. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూస్తుందే మన ఇండియాలో ఉన్న నష్టం ఆ, కూడా అదే. మీ అందరికీ తెలుసో లేదో తర్వాత తెలుసుకోండి. అది ఏకంగా ఒక పెద్ద బుక్కే ఈ విషయం కోసం మాత్రం. జపాన్, అమెరికా, చైనా వీటిలో చాలా తక్కువ మందే ఉంటారు, కానీ ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారంటే అదే పని చేస్తారు. కానీ మన ఇండియా అలా ఉండదు, వింటారు కానీ చేయరు. వాళ్ళకి తెలుసు ఇలా చేయకూడదని, కానీ అదే చేస్తాం. ఇలా రాయకూడదమ్మా సెంటెన్స్ అని చెప్తాను, కానీ వాళ్ళకి అలవాటుకి చిన్నప్పటి నుంచి ఏదో అదే చేస్తారు, అదే చెప్తారు మరలా. కాబట్టి కొంచెం అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్, డిస్కస్ చేద్దాం. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తాను. ఎవరు రెడీగా ఉన్నారో చెప్పండి, వాళ్ళని అడుగుదాం. బాగా చెప్తారు కదా స్టార్టింగ్. రజనీ రెడీగా ఉన్నాడంట ఫస్ట్. ఇంకా ఇంకెవరు? యాదయ్య గారు రెడీ అయినా మీరు చెప్పగలరు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఒక మ్యాటర్ ని మీరు కంటస్థ పెట్టడం అప్పు చెప్పడం కాదు, జస్ట్ ఇంటరాక్షన్ అనమాట. నేను అడుగుతుంటాను, మీరు చెప్పాలి. కాబట్టి భయం ఏం లేదు. అమ్మో ఈ సెంటెన్స్ తర్వాత ఏం చెప్పాలా అని భయం కూడా లేదు. నేను అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్, అలా చెప్తే సరిపోతుంది. ఓకే ఓకే చూద్దాం. నీట్ గా ఫస్ట్ ఎవరు ఉందో నెట్ అంతా కూడా నీట్ గా ఉండాలి కాబట్టి. అబ్దుల్లా గారు కూడా రెడీ. రజనీ, రజనీ ఆర్ యూ రెడీ? అన్మ్యూట్ చేసి సిగ్నల్ సరిగా ఉందో లేదో చూడండి ఒకసారి. ఓకే రైట్. ఇప్పుడు మీ స్కూల్లో వచ్చారు, ఎలా మాట్లాడతారు స్టార్ట్ చేయండి. నేను మాట్లాడుతూ ఉంటాను. నేనున్న లోపల ప్రిన్సిపల్ క్యాబిన్ లో నేను కూర్చున్నాను. స్టార్ట్ చేయండి. I has come in, please.